హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మామిడికాయ అంటే పుల్లటి మామిడికాయతోటి తీయటి జామ్ చేసుకుందాము. అది కూడా పంచదార లేకుండా బెల్లంతో చేసుకుందాము. ఎందుకంటే బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, కాబట్టి మనము బెల్లం యూజ్ చేద్దాము. ఈ మామిడికాయలు మా వారు కోస్తున్నారు. మా మదర్ వాళ్ళ ఇంట్లో చెట్టు మాకు పక్కనే ఉంటుంది, మా కిటికీలోంచి అందుతుంది. సరే జామ్కి ఇవి ట్రై చేద్దాము అనేసి ఈ కాయలు తీసుకున్నాము. చూడండి చెట్టుకి ఎంత అందంగా ఉన్నాయో. అట్లా కోస్తుంటే కూడా అది అలా కోసి తెచ్చుకుంటుంటే భలే హ్యాపీగా ఉంటుంది. కొన్న దానికంటే వెంటనే ఎంతో అంటే అది ఒక ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఇంకా ప్యూర్గా ఉన్నట్టు, స్వచ్ఛంగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది కదా. అలా ఫీల్ అయ్యాను నేనైతే. మామిడికాయలు తీసుకున్నాము. చూడండి కొంచెం ఒక్కొక్క కాయ రెడ్ కలర్లోకి వస్తుంది ఇప్పుడిప్పుడే. కాయలు తీసుకున్నాక ఒక 4 కాయలు తీసుకున్నాము. 4 కాయలు మనము చూడండి పైన అంతా జీడి ఉంది కదా, అదంతా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మనము, ఒక ½ అన్ అవర్ తర్వాత మనము దాన్ని కడుక్కోవాలి. తర్వాత నేను ఈ జామ్ కోసము మా వారిని అడిగాను హెల్ప్ చేయమని. ఎందుకంటే అదంతా పీల్ చేయాలి, తర్వాత తురుమాలి, అవంతా ఉంటుంది కదా. తనని హెల్ప్ చేయమంటే తను చేశారు. తను మామిడికాయలది పైన ఉంటుంది కదా పొట్టు కానీ చెక్క, అది అంతా పీలర్ తోటి చేశారు. మనం ఎన్ని కాయలు తీసుకోవాలో అన్ని పీల్ చేసుకోవాలని. నేను మాత్రం 2 మామిడికాయలే చేశాను. ఫస్ట్ 2 అంటే అవి బాగా పుల్లగా కూడా ఉంటాయి కాయలు. అవి బాగా పీల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పొట్టు అనేది ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ అది ఉడకదు కదా. కాబట్టి వాటిని క్లీన్గా ఎక్కడ కనిపించకుండా అంత దానిపైన ఉన్న పొట్టంతా మనము పీల్ చేసుకోవాలి. చేసుకున్నాక తురుముకోవాలండి. తురుముకునేటప్పుడు అందులో మనకి ఉంటాయి కదా, పెద్దది, మీడియంది, చిన్నది ఉంటుంది కదా. మీడియం సైజ్ తోటి తురుముకోండి. నేను కొంచెం పెద్ద సైజు తురిమాను. పెద్ద సైజు తురిమేసరికి కొంచెము అవి కొంచెం అలా కనిపించాయి పాకంలో. అలా కాకుండా మీడియం సైజు తురుముకుంటే అది బాగా ఉడుకుతుంది పాకంలో. మామిడికాయ తురుముకున్నాక బెల్లం కూడా మనం కట్ చేసుకోవాలి. బెల్లము మరి లావు ముక్కలు కాకుండా పల్చగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము మెజర్మెంట్స్ వచ్చేసి మనము తూకం కంటే ఇలా గిన్నెలో కానీ కప్పులో కానీ తీసుకోవాలి. ఒక గిన్నె 1 కప్పు కానివ్వండి తీసుకొని తురుము, 1 కప్పు తురుముకి 1 కప్పు బెల్లము కానీ 3/4 కప్పు మనం తినే తీపిని బట్టి కాయని బట్టి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి మేము గిన్నె నిండా తీసుకున్నాము. ఆ బెల్లం అంతా తురిమి గిన్నె నిండా అయింది, ఇంకొంచెం ఎక్కువగానే ఉంది. అది వేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ప్యాన్ కానివ్వండి కళాయి కానివ్వండి తీసుకొని చేయితోటి దాన్ని మంచిగా కలుపుకోవాలి. తురుముని బెల్లాన్ని శుభ్రంగా ఆ స్పూన్ పెట్టి అది చేసే బదులు చేయితోటి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ వేడికి బెల్లం అంతా కరుగుతుంది కదా. కరిగినాక ఆ బెల్లం పాకంలో ఆ తురుమంతా బాగా ఉడుకుతుంది. ఇదే ప్రిజర్వేటివ్, మనకి ఇంకా అవసరం ఉండదు. చూడండి ఉడుకుతూ ఉన్నది. మనము పాకం కొంచెం చెక్ చేసుకోవాలి. ఎలా అంటే తీగ పాకం రావాలి. ఎక్కువ వస్తే మళ్ళీ గట్టి పడిపోద్ది. జస్ట్ తీగ పాకం వస్తేనే అది మంచి లూజ్గా ఉంటుంది, మనకి చపాతీకి బ్రెడ్కి బాగా యూజ్ అవుతుంది. తీగ పాకం వచ్చేసాక దింపేసుకోవటమేనండి. 1 నిమిషం అలానే వేడుకుంచేసి తర్వాత మనము ఒక బాటిల్లో పెట్టుకుంటే అస్సలు పాడవదు. ఇది చపాతీకి కానీ దానికి అన్నీ బాగుంటుంది. చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.